అందరికీ నమస్కారం. ఏపీ పొలిటికల్ కేవ్కి స్వాగతం. ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 52 రోజులు అవుతుంది. అయితే 52 రోజుల పరిపాలనలో ఆంధ్ర రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువైపోయినాయి అంటూ, దౌర్జన్యాలు విపరీతంగా పెరిగిపోయినాయి అంటూ ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏకంగా ఢిల్లీకి వెళ్లి ధర్నాలు చేస్తూ ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఖచ్చితంగా రావాలి అంటూ గళం వినిపిస్తా ఉన్నారు. ఇందులో వాస్తవం ఎంత, ఆంధ్ర రాష్ట్రంలో అసలు అత్యాచారాలు జరిగినాయా అనే విషయాల గురించి ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరో నలుగురు షేర్ చేయండి. ఇక విషయంలోకి వెళ్తే చంద్రబాబు నాయుడు గారు 52 రోజుల పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు చేసిన పనులేంటో తెలుసా? అన్న మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే డిఎస్సి మీద సంతకం పెట్టారు, అది మర్చిపోయారు. రెండోది, పెన్షన్లు పెంచుతానని చెప్పి పెన్షన్లు పెంచారు, అలాగే అవి పంపిణీలు కూడా చేస్తా ఉన్నారు, అయితే అది కూడా మర్చిపోయేలా చేశారు. మూడోది, ఉచిత ఇసుక రివీల్ చేశారు, అయితే ఉచిత ఇసుక ఇచ్చారు గాని దాని వెనక డబ్బులు వసూలు చేస్తారని చెప్పి తప్పుడు రాతలు రాసి దాన్ని కూడా ఏదో అబద్ధంలాగా క్రియేట్ చేయడానికి చెప్పి ప్రయత్నించారు. అమరావతి రాజధాని నిర్మాణం కోసం 15,000 కోట్ల రూపాయల నిధులు కేంద్రం నుంచి రప్పించారు, అయితే దీని వెనక చాలా కుట్రలు జరుగుతున్నాయంటూ వైసీపీ ప్రభుత్వం తప్పుడు ప్రచారాలు చేయడం కోసం కంకణం కట్టుకుని ఉన్నారు. అయితే ఇది జరుగుతున్న విషయం. ఇక ఆంధ్ర రాష్ట్రంలో అత్యాచారాలు జరిగినాయా? అయితే 52 రోజుల్లో జరిగిన విషయాలు అయితే ఆంధ్ర రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలను ఇష్టానుసారంగా చంపేస్తున్నారు, దౌర్జన్యాలు చేస్తున్నారని చెప్పి వైసీపీ ప్రభుత్వం భావిస్తా ఉంది. ఇందులో ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క కుమారుడు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు రెడ్ బుక్ అనే ఒక నినాదంతో రెడ్ బుక్ ద్వారా అనేక మందిని బెదిరిస్తూ అనేక మందిని చంపడం కోసం రెడ్ బుక్ ను ఉపయోగించుకుని వైసీపీ కార్యకర్తల మీద టార్గెట్ చేసి ఇష్టానుసారంగా దౌర్జన్యాలు చేపిస్తున్నారంటూ నారా లోకేష్ గారి మీద మాట్లాడుతా ఉన్నారు. అయితే నారా లోకేష్ గారు చేశారు లేదని చెప్పి ఒకసారి ఆలోచిస్తే, నారా లోకేష్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే 25 మంది దివ్యాంగులకు భవిష్యత్ ఏర్పాటు చేశారు. 25 మంది దివ్యాంగులకు భవిష్యత్ ఏర్పాటు కేవలం ఒక వాట్సాప్ మెసేజ్లో యువగలం పాదయాత్రలో ఎవరో ఒక వాట్సాప్ మెసేజ్ పెడితే ఆ వాట్సాప్ మెసేజ్ కి ఇప్పుడు రియాక్ట్ అయ్యి వెంటనే అధికారంలోకి వచ్చిన తర్వాత 25 మంది దివ్యాంగులకు ఒక మంచి భవిష్యత్ ఏర్పాటు చేశారు, అది కూడా పక్కన పెట్టేశారు. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక యువకుడు గల్ఫ్ దేశాలకు వెళ్లి అక్కడ ఎడారిలో చిత్రహింసలు అనుభవిస్తా ఉంటే ఆ వీడియో చూసినటువంటి నారా లోకేష్ గారు వెంటనే ఆ యువకుని రప్పించి అతన్ని కాపాడారు. ఇది నారా లోకేష్ చేసినటువంటి గొప్ప పని, ఇది కూడా పక్కన పెట్టేశారు. ఇక ఆంధ్ర రాష్ట్ర హోమ్ మినిస్టర్ అయినటువంటి వంగలపూడి అనిత గారి దగ్గరికి వస్తే, వంగలపూడి అనిత గారు కూడా ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఉన్నారు. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువు అయిపోయినాయి అని చెప్పి ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తున్నారు కదా, ఒక్కసారి మీ దగ్గర ఉన్నటువంటి ఒకసారి లిస్ట్ ఇస్తే ఆ లిస్ట్ లో ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ శాంతి భద్రతలు కరువు అయిపోయి ఎక్కడ వైసీపీ వాళ్ళు అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, వాటికి కారణమైన ప్రతి ఒక్కరిని కఠినంగా శిక్షించే విధంగా మేము చర్యలు తీసుకుంటాం, ఒక్కసారి మీ దగ్గర ఉన్న లిస్ట్ మాకు ఇవ్వండి సార్, మాకైతే ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడేం జరుగుతున్నాయో మాకు అర్థం కావట్లేదు, మీకైతే తెలిసిపోతుంది కదా, ఒక్కసారి ఆ లిస్ట్ మాకు ఇవ్వండి సార్ అంటూ వంగలపూడి అనిత గారు ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో దౌర్జన్యాలు అత్యాచారాలు పెరిగిపోతా ఉన్నాయి, శాంతి భద్రతలు కరువు అయిపోతా ఉన్నాయి, ఇప్పటికి 37 మంది చనిపోయారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఆ 37 మంది పేర్లు వాళ్ళ వివరాలు తెలియపరచని చెప్పి ఒక రిపోర్టర్ అడిగితే అబ్బెబ్బే ఏమీ లేదు అలాంటిది ఏమని చెప్పి తప్పించుకుని వెళ్ళిపోయారు. గవర్నర్ కు ఒక లేఖ రాశారు, ఆ లేఖలో అయితే ఏకంగా 31 మందే చనిపోయారని చెప్పి లేఖలో రాశారు. అసలు 37 మంది చనిపోయారా, 31 మంది చనిపోయారు, మీకే క్లారిటీ లేకపోతే ఆంధ్ర రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువు అని చెప్పి ఏ రకంగా చెప్పగలరు సార్? ఇది కూడా ఒకటే. కానీ సోషల్ మీడియాలో మాత్రం ప్రచారాలు మాత్రం టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దౌర్జన్యాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి, వైసీపీ వాళ్ళని ఇష్టానుసారంగా చావగొడతా ఉన్నారు అంటూ వార్తలు పెట్టడం, దీని గురించి ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళు కొట్టుకు సావడం, ఇది జరుగుతూ ఉంది. కానీ టీడీపీ ప్రభుత్వం మాత్రం తన పని మాత్రం చక్కగా చేసుకుని వెళ్ళిపోతుంది. పరిపాలన ధ్యేయంగా పెట్టుకొని చంద్రబాబు గారు ఒక్కటే చెప్పారు, ఏదే మనకు అనవసరం, మన పని ప్రజల్ని రక్షించడం, పరిపాలన అందించడం. పరిపాలన అందించేటప్పుడు అనేక రకాలుగా మనల్ని ఇబ్బంది పెట్టడం కోసం ప్రయత్నిస్తూనే ఉంటారు, వాటిలన్నింటిని వదిలిపెట్టేసేయండి. బురదలో రాయేస్తే అది మళ్ళీ మన మీదకి చింది పడుతుందని చెప్పి బురద జోలికి వెళ్ళకండి, బురదలో రాయి కూడా వేయకండి అంటూ చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరు ఎవరి పని వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. చంద్రబాబు నాయుడు చెప్పిన ప్రకారంగా
అందరూ చేతులు కట్టుకొని చంద్రబాబు గారి ఆదేశం ప్రకారం జీవిస్తా ఉన్నారు. కానీ వైసీపీ వాళ్ళు మాత్రం అత్యాచారాలు పెరిగిపోయినాయి, దొంగతనాలు పెరిగిపోతున్నాయి, దోపిడీలు జరిగిపోతా ఉన్నాయి, చంపేస్తున్నారని చెప్పి సోషల్ మీడియా దుష్ప్రచారాలు చేస్తా ఉన్నారు. ప్రజలందరూ చూస్తా ఉన్నారు. చేసేది ఎవరో, చేయించేది ఎవరో, ఏం జరుగుతున్నాయో ప్రతి ఒక్కరూ చూస్తా ఉన్నారు. పరిపాలన ఏ రకంగా చేస్తున్నారో చంద్రబాబు నాయుడు గారిని కూడా చూస్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా చూస్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు, రాష్ట్రంలో ఉన్నటువంటి గెలిపించుకున్న ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, ప్రతి ఒక్కటి ప్రజలందరూ చూస్తా ఉన్నారు. అసెంబ్లీలో జరిగిన విషయాలన్నీ అందరూ వింటానే ఉన్నారు. సమస్యల పట్ల ఏం మాట్లాడారు, రాబోయే రోజులు ఎటువంటి ప్రణాళిక ప్రజలకు అందించాలి, రాబోయే రోజుల్లో ప్రజల కోసం ఏ పనులు పెట్టాలి, ఏ పథకాలు ముందుకు తీసుకెళ్ళని చెప్పి అసెంబ్లీలో చర్చించుకోవడం కూడా చేస్తా ఉన్నారు. కానీ వైసీపీ ప్రభుత్వం మాత్రం ఈ దుష్ప్రచారాలు కనుక మానకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి పర్టికులర్ గా చంద్రబాబు నాయుడు ముందే చెప్పారు. సోషల్ మీడియాలో ఎవరైనా సరే ఇష్టానుసారంగా ప్రభుత్వాన్ని నిందించే రకంగా రాస్తే, సోషల్ మీడియా వేదికగా చేసుకుని ఇష్టానుసారంగా ఏదైనా చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దయచేసి అందరూ గుర్తుపెట్టుకొని ప్రభుత్వాన్ని విమర్శించేటప్పుడు ఆ పని జరిగిందా లేదా, అది నిజం వాస్తవం తెలుసుకొని రాయాలని చెప్పి చిన్న మనవి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవడం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్తే.